12 సంవత్సరాలుగా విజయవంతంగా కామర్స్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మాస్టర్ మైండ్. కాశీ క్షేత్ర పాలకుడిగా ఉన్న కాలభైరవుడికి మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక దేవాలయం ఉందని ఎవరికైనా తెలుసా? చాలా సంవత్సరాలుగా స్వయముగా వెలిసిన కాలభైరవుని మొక్కులు చెల్లించుకునేందుకు ఇటు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, చాలా ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా వస్తుంటారు. అసలు ఈ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రామారెడ్డి గ్రామంలో ఉన్నటువంటి కాలభైరవుడు ఎప్పుడు వెలిసాడు, స్వయముగా వెలిసిన దేవుణ్ణి ఏ విధంగా కొలుస్తున్నారు, అక్కడ ఎట్లా పూజలు జరుగుతున్నాయి, అంతగా ప్రఖ్యాతిగాంచినటువంటి కాలభైరవుడి దేవాలయం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళి ప్రస్తుతం నేను కాలభైరవ దేవాలయంలో ఉన్నాను. దేవాలయం చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఎన్నో ఏండ్లుగా కాలభైరవుడికి ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు చేస్తూ ఉంటారు, భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. 9 అడుగుల కాలభైరవ విగ్రహం చూసేందుకు చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడ పూజలు కూడా అనేకం జరుగుతుంటాయి. అసలు ఏ టైంలో పూజలు ఎక్కువ జరుగుతాయి, కాలభైరవ స్వామిని ఏ విధంగా కొలుస్తుంటారో తెలుసుకునేందుకు మనతో పాటు స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, ఎటువంటి పూజలు జరుగుతుంటాయి, ఏ రోజు పూజలు జరుగుతుంటాయి, దక్షిణ భారతదేశంలో ఇది ఒక ప్రముఖ దేవాలయంగా వర్ధిల్లుతుంది, ఎట్లా అనిపిస్తుంది? అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం ధాతుమరసి. మరి కామారెడ్డి జిల్లాలోని ఈసన్నపల్లి గ్రామంలో భక్తులకు ఇలవేల్పుగా వెలిసినటువంటి కాలభైరవుడు మరి భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమైనటువంటి దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాశీ, కాశ్మీర్, ఉజ్జయిని అక్కడక్కడ కాలభైరవ ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఆలయం అనేది మన ఈసన్నపల్లి గ్రామంలో వెలిసినట్టు ఆలయంగా చెప్పుకోవచ్చు. మరి కాలభైరవుడు శివుడే కాబట్టి శివునికి సంబంధించిన పూజా విధానమే ఇక్కడ కొనసాగుతుంది. మరి రోజువారీగా త్రికాల పూజ ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము 3 పూటలు మరి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా కాలభైరవ స్వామికి వైశాఖ మాసంలో విశేష కార్యక్రమాలు, శ్రావణ మాసంలో విశేష కార్యక్రమాలు, కార్తీక బహుళ పంచమి నుంచి కార్తీక బహుళ నవంబర్ కూడా ఉత్సవాలు జరగడం జరుగుతాయి. మరి ఈ కాలభైరవునికి అత్యంత ఇష్టమైన రోజు కార్తీక బహుళ అష్టమి మరియు మార్గశిర బహుళాష్టమి. మరి అదేవిధంగా ఇక్కడ దేవాలయంలో కూడా భక్తుల సౌకర్యార్థము మరి ఇది ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయము. మరి భక్తుల యొక్క కోరికలు నెరవేరాలే తొందరగానే ఆలోచనతోటి దేవాలయంలో ప్రతి బహుళ అష్టమి రోజున కాలభైరవ నవగ్రహ సహిత కాలభైరవ రుద్రహోమము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి కాలభైరవుడు శని యొక్క గురువు కాబట్టి మరి ఈ పక్కనే ఆలయ ప్రాంగణంలోని బద్దిపోచమ్మ, శనేశ్వరాలయము, శివాలయము, శివపంచాదన ఆలయాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఈ స్వామివారిని దర్శించుకొని శనేశ్వరుడు కాలభైరవుడు గురువు కాబట్టి మరి కాలభైరవుని దర్శించిన వారికి కూడా శని ప్రభావం కూడా ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా బహుళ అష్టమి, అమావాస్య, మంగళవారము, ఆదివారము స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. మరి కాలభైరవ స్వామి వారికి ఇక్కడ వివాహము, ఉద్యోగము, సంతానము, ఆరోగ్యము, నరదృష్టి, శత్రుబాధ నివారణ కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఏంటంటే శత్రుబాధ ఉన్న వాళ్ళు ఒక బూడిది గుమ్మడికాయ తీసుకొని వచ్చి మరి ఇక్కడ దీపారాధన చేస్తే వారు కూడా శత్రుబాధ, రుణబాధలని కూడా దూరం అవుతాయి. అదేవిధంగా మరి అన్ని బాధల నుండి మరి శత్రుబాధ అన్ని బాధల నుండి దూరం కావాలంటే కాలభైరవ అష్టకాన్ని ప్రతి ఒక్కరూ మరి నిత్యం పఠనం చేస్తే వారు కూడా సమస్త పాపం నుండి విముక్తి అవుతారని తెలియజేస్తూ కాలభైరవ ఆలయము మరి అతి ప్రాచీనమైనటువంటి స్వయంభూగా చెప్పడం జరిగినది. బ్రహ్మ యొక్క గర్వం అణచడానికి పుట్టినటువంటి వాడు కాలభైరవుడే కాబట్టి మరి మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడి కాలభైరవ స్వామి కృపా కటాక్షాలు పొందగలరని మా యొక్క మనవి. అంటే కాలభైరవ స్వామి స్వయంభూగా ఎప్పుడు వెలిసారు ఇక్కడ? సుమారు ఇది 600-700 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి దేవాలయంగా చెప్పడం జరిగింది. మరి ఊర్లో రామాలయం, శివాలయం ఉన్నాయి. మరి ఇది కేవలము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నుండి భక్తుల యొక్క విరాళాలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశానుసారంగా వారు మరి ఇద్దరు మరి భక్తులు దేవాదాయ శాఖ వారి ఆధీనంలో ఉండి భక్తుల యొక్క సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాయి. సుమారు 600-700 సంవత్సరాల క్రితం పురాతనమైనటువంటి ఈ దేవాలయము ఒక విగ్రహాన్ని చుట్టుపక్కల ఉన్నవారు విగ్రహాన్ని తయారు చేసించి ఒక ఎడ్ల బండి పైన తీసుకొస్తున్న సమయంలో మరి ఇక్కడికి వచ్చి ప్రదేశానికి వచ్చేసరికి వారికి రాత్రి సమయం అయిపోయి నిద్రలో మరి ఎడ్ల బండిని కట్టివేసి భోజనాలు చేసి ఇక్కడనే విశ్రమించారట. మరి చెట్టు నీడన ఉంటే మరి తెల్లవారు లేచి చూసేసరికి ఒక భయంకరమైనటువంటి శబ్దంతో ఆ ఎడ్ల బండి విరిగిపోవడము, ఎడ్లు పారిపోవడము, ఆ నిటారుగా పడుకున్నటువంటి విగ్రహం నిటారుగా నిలవడము, అయ్యా మరి నాకు సరైన ప్రదేశం దొరికింది కాబట్టి నన్ను ఇక్కడనే వదిలిపెట్టండి అన్నట్టు మరి తెల్లవారు లేచి చూసేసరికి అంత భారీ విగ్రహము పడుకున్నటువంటి ఎడ్ల బండి పైనటువంటి విగ్రహము నిటారుగా నిలవడం వల్ల మరి ఇక్కడనే వదిలిపెట్టినట్టు కూడా
మనకు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి కాలభైరవ ఆలయము ఈ సుమారు ఈసన్నపల్లి గ్రామానికి చిట్ట చివరిగా ఉండడం వల్ల మరి గ్రామస్తులంతా కలిసి ఈ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి ఎవరు కూడా దేవాలయంకి వచ్చి మొక్కేవారు కాదట. ఎలా ఉండేదంటే ఊర్లో కరువు కాటకాలు ఏదైనా తీవ్రమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు గ్రామస్తులంతా కలిసి సామూహికంగా స్వామివారికి ఆవు పేడ తీసుకొని వచ్చి స్వామివారు కనబడకుండా ఆవు పేడ రుద్దేవారట. మరి ఆవు పేడ రుద్దిన తెల్లవారు 2-3 రోజులకే ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయ్యి అదేవిధంగా మరి ఆ విధంగా వాడుకునేవారు. ఎలా ఉండేది, ఏదైనా సమస్య రావాలి స్వామివారికి ఆవు పేడ వేయడం తప్పితే ఎవరు కూడా పూజ చేసేవారు కాదట. మరి వారిలో వారికే మరి గ్రామాన్ని అంతటినీ రక్షిస్తున్నాడు స్వామివారు. మరి స్వామివారికి మనం ఏదైనా చేయాలనే ఆలోచనతోటి మరి ఆ ఆవు పేడ ఊయడం మానివేసి మరి సింధూరము ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటినీ క్లీన్ చేసి ఆ విధంగా అప్పుడు దీపం పెట్టి ఈ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్ననే వైశాఖ మాసంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4 మంగళవారాల పాటు మరి మొదటి రోజు పండ్లతోటి, 2వ వారం స్వీట్లతోటి, మరి 3వ వారం కూరగాయలతోటి, 4వ వారం లక్ష పుష్పార్చన, అదేవిధంగా శ్రావణ మాసంలో మరి లక్ష బిల్వార్చన ఏక బిల్వంతో నెల రోజుల పాటు స్వామికి లక్ష బిల్వార్చన ఉంటుంది. అదేవిధంగా కార్తీక మాసంలో కార్తీక బహుళ పంచమి నుంచి నవంబర్ కూడా ఉత్సవాలు జరుగుతాయి. మరి అప్పుడు కూడా లక్ష దీపార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించడం 5 రోజుల పాటు స్వామివారికి మరి 3 రోజులు సంతద్ధారాభిషేకము మరి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి 1 కేజీ బంగారంతో విగ్రహం కూడా తయారు చేయించారు. అటు విగ్రహాన్ని స్వామివారికి మరి వెండి తొట్టెలో వేసి స్వామివారికి మరి తొట్టెల కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మరి తదుపరి అగ్నిగుండాలతోటి పూర్ణాహుతితోటి మరి ఇటు 5 రోజుల కార్యక్రమాలు సమాప్తం అవుతాయి. ఇంకా ఎటువంటి పూజలు చేస్తుంటారు? కాలభైరవకి అతి ప్రీతిప్రదమైన పూజ అంటే ఏమనుకోవాలి? మరి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది మినుపగారలు. మరి స్వామివారికి కూడా స్వామివారి కాలభైరవానికి వామాచార పద్ధతి, దక్షిణాచార పద్ధతి అని 2 పద్ధతులు ఉన్నాయి. మరి ఇక్కడ భైరవునికి సాత్వికంగానే చేయడం జరుగుతుంది. కాకపోతే కాలభైరవుడు తొందరగా మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే మరి మద్యము మరి మినుప గారెలతోటి స్వామివారికి నివేదన చేస్తే కూడా మరి వారు అనుకున్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయనేటి మరి మన యొక్క ఇక్కడ వచ్చే భక్తుల ఆకాంక్ష. మరి ఇక్కడ మాత్రం మొదటి నుంచి సాత్వికంగానే ఉంది. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి కాశీ కానీ ఉజ్జయిని కానీ కాలభైరవునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది మద్యముతోటి స్వామివారికి నివేదన చేసి మినుపగారలు చేస్తే మనకు ఉన్నటువంటి మరి శత్రుబాధ కానీ రుణబాధ కానీ మన కోరికలు తొందరగా నెరవేరడానికి ఆస్కారం ఉందని చెప్పవచ్చు. ఇది మనం చూడొచ్చు. ముఖ్యంగా కాలభైరవ విగ్రహం 9 అడుగుల రూపంలో ఉండడం ఎక్కువ మంది భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. చాలా ప్రాంతాల నుంచి కూడా కాశీ వెళ్ళలేని వాళ్ళంతా కూడా ఈ కాలభైరవ స్వామిని దర్శించుకుంటున్నారు. రామారెడ్డిలో ఉన్నటువంటి ఈ కాలభైరవ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు సకల దోషాలు నివృత్తి అవుతాయి అంటూ పూర్వం నుంచి కూడా వస్తున్నట్టు ఆచారాలు ఇక్కడ సాంప్రదాయాలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఆచరిస్తున్నారు. స్వామిని దర్శించుకొని తమ కోరికలు తీర్చుకుంటున్నారు. మాది నిజామాబాద్. నా పేరు విష్ణుప్రియ. మా ఫ్యామిలీతో నేను వచ్చాను. దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి మేము ఇక్కడికి వస్తాము. చాలా బాగుంటుంది. ప్రతి ట్యూస్డే చాలామంది వస్తారు. చాలా బాగా జరుగుతుంది. అనుకున్న మొక్కులన్నీ తీరుతాయి. మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కంపల్సరీ ఎవరైనా రాలేరో వాళ్ళు రావండి. గత 30 సంవత్సరాలుగా మేము భైరవ స్వామి దగ్గరికి వస్తున్నాము. అనుకున్న కోరికలన్నీ కూడా జరుగుతాయి. కాశీలో ఉన్నదని అంటే మళ్ళీ ఇక్కడనే భైరవ స్వామి దగ్గర ఉన్నది. మేము ప్రతి మంగళవారం వచ్చి దర్శనం చేసుకొని పోతాం. ఇక్కడ మొక్కున్నామంటే ప్రతి కోరిక తీరుతుంది. మాది ముత్యంపేట గ్రామం. ఇక్కడికి ప్రతి మంగళవారం చాలామంది భక్తులు వస్తారు. ఎందుకంటే ఇక్కడ తడి బట్టలతో స్నానం చేసి గుడికి ప్రదర్శన చేయడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని ఆనవాయితీ. తప్పకుండా మనం అనుకున్న కోరికలు తీరుతాయి భైరవ స్వామిని దర్శించడం వలన. థ్యాంక్ యూ. ఇక్కడ నేను నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాను. ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవుడు. నేను ఒక 30 సంవత్సరాల నుండి నేను ప్రతి సంవత్సరం వస్తున్నాను. ఎంతోమంది మా చుట్టాల్లో కానీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ప్రతి ఒక్కరికి అనుకున్న కోరికలు అవుతున్నాయి. నేను అబ్జర్వ్ చేసినాను. మరి నాకు కూడా అనుకున్న కోరికలు అయినాయి. ఇక్కడ చాలా మన తెలంగాణలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పవిత్రమైన కాలభైరవ స్వామి ఉన్నాయి. ప్రతి సంవత్సరం మేము దర్శనానికి కోసం వస్తున్నాము. కాలభైరవ. ఇది పరిస్థితి. కెమెరామెన్ పాషాతో కిరణ్, కామారెడ్డి.